ఈరోజు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు మాత్రం ఒక డిఫరెంట్ సినారియోని దేశంలో చూపించాయని చెప్పొచ్చు. క్లియర్ కట్‌గా బీజేపీ వైపు 5 రాష్ట్రాలు లేవు. అలా అని కాంగ్రెస్ పుంజుకున్నట్టు దాఖలాలు లేవు. లేదంటే ప్రాంతీయ పార్టీల హవా చాటినట్టు కూడా లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఒక రకమైన పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌లో క్లియర్ కట్‌గా 200లకు పైగా సీట్లలో బీజేపీ విజయం సాధించింది. మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేసిన భవానీనగర్‌లో కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇంకా అధికారికంగా రాలేదు అది. అక్కడ గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన 2 రాష్ట్రాలు అస్సాం 2 సార్లు ఇప్పటికే హేమంత్ బిశ్వ శర్మ అక్కడ సీఎంగా ఉన్నారు. మూడోసారి ఆయన సీఎం కాబోతున్నారు. మమతా బెనర్జీ 3 సార్లు సీఎంగా ఉండి ఇప్పుడు పరాజయం పాలైతే మూడోసారి సీఎం కాబోతున్నారు అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ. అటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. 3 స్థానాల్లో బీజేపీ క్లియర్ కట్గా గెలిచింది. అస్సాం, పుదుచ్చేరి రెండిట్లో మళ్ళొక్కసారి అధికారం నిలబెట్టుకుంటే పశ్చిమ బెంగాల్ గత ఎన్నికల్లోనే గెలవడానికి దాదాపుగా గెలుపు దాకా అంచుల వరకు వచ్చిన బీజేపీ అక్కడ గెలుపు అంచుల్లో కొంచెం ఆగిపోయింది. ఈసారి ఖచ్చితంగా పాగా వేసింది. అక్కడ మమతా బెనర్జీకి చుక్కలు చూపించిందని చెప్పొచ్చు. బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక తమిళనాడు ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్గా దీన్ని చూడాలి. అక్కడ 2 జాతీయ పార్టీల కూటములు, ఇండియా కూటమి డిఎంకే ఉంది, బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి అన్నా డిఎంకే ఉంది. ఆ రెండింటినీ ముప్పు తిప్పలు పెట్టిన విజయ్ విజిలేశారు, విజయం సాధించారు, ఘన విజయం సాధించారు. మరొక 10 సీట్లకు దూరంలో మ్యాజిక్ ఫిగర్ కైనా ఆగిపోయినప్పటికీ ఈ కూటముల్లో ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో ఉన్న చిన్న చితక పార్టీలని కలుపుకొని దాదాపు మ్యాజిక్ ఫిగర్ని చేరే దిశగా ప్రయత్నాలు ఏదో విజయ్ చేస్తున్నారు. ఏదైనా అక్కడ విజయ్ కూడా విక్టరీ సాధించారు. అప్పుడెప్పుడో 1983లో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఒక సినీ నటుడు ఒక పార్టీ ప్రారంభించి ఒక ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన సృష్టిస్తే ఇప్పుడు విజయ్ అలాంటి ప్రభంజనాన్ని తమిళనాడులో సృష్టించారు. అంతలా కాకపోయినా ఖచ్చితంగా అదే స్థాయి ప్రభంజనం. ఖచ్చితంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ 2 సంవత్సరాల 2 నెలల్లో విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓవరాల్గా ఇది ఖచ్చితంగా సినీ నటుల్లో ఇంత విక్టరీ మరెవరికి దక్కలేదు. సొంతంగా పార్టీ పెట్టుకొని డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన నటులుగా వీళ్ళిద్దరినే మనం ఎన్టీఆర్ని చూడాలి అప్పట్లో, ఇప్పుడు విజయ్ని చూడాలి. మధ్యలో చాలామంది కూడా రజనీకాంత్ పార్టీ పెట్టే ఊగిస్లాట్లో ముందుకు వెనక్కి వెళ్ళిపోయారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయలేదు, ప్రభావం చూపించలేదు. వాళ్ళిద్దరూ బలమైన నటులు వాస్తవానికి. తమిళనాడులో కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళిద్దరికి ఉన్న ఇమేజ్ వేరు. అయినా వాళ్ళతో కూడా సాధ్యం కాదు, ఇప్పుడు విజయ్తో సాధ్యమైంది. విజయకాంత్ మధ్యలో పార్టీ పెట్టినా ఆయన కూడా కొద్ది సీట్లతో పరిమితమయ్యాడు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పీఆర్పీ 2009 ఎన్నికల్లో పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి చాలా మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు ఆయన స్టార్ట్ చేసినా ఆయన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి, అంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండేదో అప్పుడు పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత విడివిడిగా పోటీ చేశారు. అక్కడ బీజేపీ, టీడీపీ 2019 ఎన్నికల్లో అప్పుడు వైసీపీ గెలిచింది అక్కడ. తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఒకటయ్యాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగారు కానీ ముఖ్యమంత్రి స్థానానికి మాత్రం చేరుకోలేదు. ఇలా చాలామంది నటులు కొంత పార్టీల వల్ల ప్రయోగాలు చేసినా కూడా ఎన్టీఆర్, విజయ్కి సాధ్యమైన విజయం ఇంకెవరికి దక్కలేదని చెప్పాలి. ఇది తమిళనాడు పరిస్థితి. ఇక ఒకే ఒక రాష్ట్రాన్ని దక్కించుకుంది ఇండియా కూటమి, అది కేరళ. కేరళలో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి. ఇండియా కూటమిలో ఉన్న సిపిఎంని, అంటే యూడిఎఫ్, అది ఇండియా కూటమి ఎల్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీది యూడిఎఫ్, ఎల్డిఎఫ్ సిపిఎం కూటమిది. అక్కడ ఇండియా కూటమిలో ఉన్న సిపిఎంను దెబ్బకొట్టి ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదొకటి కేరళలో దక్కించుకోగలిగింది. ఇదే అంశాలపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూడా, టీఎస్ఎండిసి చైర్మన్. అదేవిధంగా సుదర్శన్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సిపిఐ నాయకుడు సుదర్శన్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సుదర్శన్ గారితో మాట్లాడే ముందు అనిల్ గారు మీరే చెప్పాలి. మోడీ చూస్తున్నాం మనం, సంబరాలు ఢిల్లీలో మిన్నంటున్నాయి. మీరు ఒకటి గెలిచారు కేరళ, ఆ గెలుపుతో కొంత రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు తప్పేం లేదు, ఆయన కృషి కూడా ఉంది. ఆయన ప్రచారానికి వెళ్ళారు. అక్కడ పినరాయి విజయాన్ని నేరుగా టార్గెట్ చేశారు, రాహుల్ గాంధీ కంటే గట్టిగా టార్గెట్ చేశారు. ఆ గెలుపులో రేవంత్ రెడ్డి పాత్ర ఉంది, కాదని వెళ్ళనట్లేదు. ఆ రకంగా మీరు సంబరాలు చేసుకుంటున్నారు. 3 రాష్ట్రాల్లో గెలిచి ఇక్కడ బీజేపీ సంబరాలు చేస్తుంది. అటు విజయ్కి కొంచెం కేసీఆర్కి ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వాళ్ళు కూడా అంతర్గతంగా సంబరాల్లోనే ఉన్నారు.
ఇట్లా బయట జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణలో 3 పార్టీల సంబరాల్లో ఉంటే కమ్యూనిస్టు మాత్రం ఉన్న ఒక స్టేట్ కోల్పోయి వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. మాట్లాడదాం సుదర్శన్ గారితో. ఏంటి ఎలా చూస్తారు దీన్ని? అంటే బీజేపీ హవా రోజు రోజుకు పెరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసాం మనం, నితీష్ కుమార్ చంద్రబాబు లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదో, రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేవాడో అనే స్థాయిలో పోటీ కనిపించింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంది. ఒక కేరళ ఒక్కటి మీకు ఇప్పుడు దక్కింది. ఒకటండి, అధికార దుర్వినియోగం విపరీతంగా చేస్తున్నారు అన్ని సంస్థలు, సిబిఐని, ఈడీని, ఎలక్షన్ కమిషన్, చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు వాడుకొని ఎస్ఐఆర్ అనేది తీసుకొచ్చి ఏ విధంగా 62 లక్షల ఓట్లని మీరు వెస్ట్ బెంగాల్లో చూసారు, 62 లక్షల ఓట్లని తీసేశారు. లాస్ట్ ఇయర్ మార్జిన్ అంటే లాస్ట్ టర్మ్ మార్జిన్ 62 లక్షల ఓట్లే, 62 ల్యాక్స్ ఓట్స్ 62 ల్యాక్స్ ఓట్స్ తీసేశారు. అది ఒకటి అయితే మమతా బెనర్జీ గారు 3 టర్మ్స్ అయిపోయింది. ఇంకా ప్రజలు కూడా ఒక మార్పును కోరుకున్నారు. అది బీజేపీ విజయం, బీజేపీ పాజిటివ్ ఓటు, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కాదు. బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంది, కాదు అని అనట్లేదు. అంతకుముందు కూడా వచ్చిన బీజేపీకి మంచి ఓటు శాతమే ఉంది. కానీ ఈ 62 లక్షల ఓట్లు తీసేయడం వల్ల అది చాలా పెద్ద ప్రభావం చూపెట్టింది. దాంతోపాటు నేను అన్నట్టుగా 15 ఏళ్ళుగా పరిపాలిస్తుంది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు, నిజంగా కూడా అభివృద్ధి అంతగా జరగలేదు. అదేవిధంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. సో ఇలాంటి ఈ మధ్య జరిగిన ఆర్జీకర్ కేసు కూడా చాలా తీవ్రంగా ఉండే, అంటే ప్రజల్లో అది ఏంది లా అండ్ ఆర్డర్ ఇంత ఘోరంగా ఉంటుందని. అంటే మమతా బెనర్జీ టీఎంసీ కార్యకర్తలు కూడా అప్పుడు కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఏ విధంగా గుండాయిజానికి పాల్పడుతున్నారో, అధికార దుర్వినియోగం చేస్తున్నారో అదే విధమైన పాలన ఇక్కడ కూడా వాళ్ళకి కనిపించింది. కాబట్టి ఒకటి కాదు, 2 కాదు, ఇంకా కోల్ స్మగ్లింగ్ కేసు ఉంది. అట్లా చూసుకుంటే ఇంకా స్కూల్ టీచర్స్ రిక్రూట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. సో ఇవన్నీ కూడా ఎన్నో కారణాలు, కర్నూలు సాగుకు 1.25 లక్ష కారణాలన్నట్టు ఎస్ఐఆర్తో సహా వాళ్ళ వైఫల్యాలు, 15 ఏళ్ళ పరిపాలన, ఇవన్నీ కూడా ఒక మార్పుని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఇవాళ అక్కడ వచ్చింది. అనిల్ గారు మార్పును కోరుకున్నారు అన్నట్టు కూడా సినారియో కనిపించట్లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లు 3 సార్లు గెలిచిన మమతాను ఓడించారు, 2 సార్లు గెలిచిన పినరయి విజయన్ ఓడించారు, ఒక్కసారి గెలిచిన స్టాలిన్ ఓడించారు, 2 సార్లు గెలిచిన హిమంత్ బిశ్వ శర్మని గెలిపించారు. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అదే అంటున్నాను, అక్కడ పరిస్థితులు ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పడానికి లేదు, ప్రభుత్వ సానుకూలత, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితి, ఒక రకమైన పరిస్థితులు. అక్కడ డివిజివ్ పాలిటిక్స్ ఉన్నాయి అక్కడ. సో హిందూ ముస్లిం డివిజివ్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మెజారిటీ హిందూస్ ఉన్నారు కాబట్టి అక్కడ అస్సాంలో మాత్రం వాళ్ళు విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి అన్నట్టు. అదే బలమైన కారణం అది. సరే, గవర్నెన్స్ అంటావా, ఈ అధికార దుర్వినియోగం వాళ్ళు ఎట్లా చేస్తూనే ఉన్నారు. ఎస్ఐఆర్ని వాడుతున్నారు, అక్కడ సిబిఐని వాడుతున్నారు, ఈడీని వాడుతున్నారు, అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులని టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో జరిగేవి. ఇది కొంచెం ఇండియా కూటమికి ఎదురు దెబ్బ అని మీకు అనిపించట్లేదా? ఎందుకంటే మీ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న 2 నాయకులు, మమతా బెనర్జీ ఒకటి, స్టాలిన్, ఇద్దరు ఓడిపోయారు. 2 రాష్ట్రాల్లో అధికారం పోయింది. ఒక కేరళలో మీకు వచ్చినా అది ఆల్రెడీ ఇండియా కూటమిదే ఉంది కూడా. అవును, అపోజిషన్ కూడా ఇండియా కూటమి. ఒకటి మాత్రం దీంట్లో ఒకటి నేను గమనించిన అహంకారం, అధికార దుర్వినియోగం. ఏదైనా సరే బీజేపీ కావచ్చు, ఇక్కడ లోకల్లో అంటే మమతా బెనర్జీ కూడా ఈ అధికారం మీరు అనే ఆకారం ఏది ఉంటుంది ముందు కూడా బీజేపీ మీరు అన్న ప్రకారం మీ మాటల్లో ముందు బీజేపీ అంటే చేతులు ఎత్తేస్తున్నారా? అంటే నేను అనేది రాష్ట్రాల్లో కాదు, కేంద్రంలో ప్రజలు కూడా చూస్తారు ఈ అధికార దుర్వినియోగం, ఇది అహంకారాన్ని ప్రజలు సహించరని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ మమతా బెనర్జీ గారు కూడా అక్కడ అహంకారం, అధికార దుర్వినియోగం జరిగింది. ఇక్కడ డిఎంకే కూడా అది కుటుంబ పాలన, అధికార దుర్వినియోగం అక్కడ కూడా జరిగింది, స్కామ్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. అక్కడ పినరయి విజయన్ కూడా అల్లుడే కాదు, సొంత కూతురు అవినీతిలో, అదేవిధంగా స్మగ్లింగ్ కేసు అంటే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అదొక పెద్ద ఇష్యూ. అంటే అది సీఎం గారి పాత్ర ఉంది అని చెప్పేసి వచ్చినాయి అభియోగాలు ఉండే. ఇవన్నీ ఆరోపణలు. అధికార దుర్వినియోగం ఇక్కడ బీజేపీ కూడా కేంద్రంలో అధికార దుర్వినియోగం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ని వాడుకోవడం, అదేవిధంగా సిబిఐ ఇండిపెండెంట్ సంస్థలను కూడా విపరీతంగా వాడుకొని ప్రతిపక్ష పార్టీ నాయకులను భయపెట్టడం, ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అహంకారపూరితమైన కూడా ఆ నాయకులు, ముఖ్యంగా 2 నాయకులు మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళకు అది డెఫినెట్గా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పకుండా చూపెడతారు బీజేపీ గారు ఖచ్చితంగా. అంటే ఈ రిజల్ట్ చూసినా, గతంలో రిజల్ట్ ఐ ఓపెనర్ ఫర్ దెమ్ ఆల్సో. ఇది నా అడ్డా, ఇది నాది,
చూసుకుందాం ఇది నా అడ్డా అని ఎక్కడెక్కడ నాయకులు విరవీగారో అక్కడ దెబ్బలు తగిలింది. సేమ్ మనం పశ్చిమ తెలంగాణ బెంగాల్లో కేసీఆర్ నేను అదే అంటున్నాను, తెలంగాణలో కేసీఆర్ గాని Yes. ఏపీలో జగన్ పరిస్థితి కూడా అలానే Yes, ఉంది. yes. ఇప్పుడు మమతా బెనర్జీ Yes. స్టాలిన్ కూడా తిరుగులేని నాయకుడు అని డిబేట్ లో జరుగుతున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో నాతో పాటు అనిల్ గారు కంటిన్యూ అవుతున్నారు. రఘునందన్ గారు ఇంతసేపు దాదాపు సుదీర్ఘంగా దాదాపు గంట పాటు కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారని 3 రాష్ట్రాల్లో గెలవడంపై. ఫస్ట్ మీ రియాక్షన్ దీన్ని ఎలా చూడాలి రఘునందన్ గారు? పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లోనే టార్గెట్ పెట్టుకున్నారు, ఈసారి రీచ్ అయ్యారు. కాకపోతే ఇక్కడికి వస్తే సౌత్లో పూర్తిగా బీజేపీ మళ్ళొకసారి, తమిళనాడులో రాలేదు, కేరళలో అసలు సింగిల్ డిజిటే, అంటే సౌత్లో మళ్ళీ ప్రభావం లేదు బీజేపీది అనే ఒక చర్చ. ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు మీడియా కొంచెం ఈ సౌత్ లేదు నార్త్ లేదు మాట్లాడడం ఆపేసుకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. కళ్యాణ్ గారు, తమిళనాడులో ఏంది ఇప్పుడు మేము ఎన్డీఏ లేకుండా ప్రభుత్వం ఫామ్ అవుతుందా? విజయ్ గారికి వచ్చినటువంటి సీట్లకి దూరంలోనే ఉన్నారు కదా గవర్నమెంట్. కాబట్టి ఎంతసేపు బీజేపీని ఏదో అంటరాని పార్టీ అని మీకు నచ్చినట్టు విశ్లేషణ చేసుకునే కార్యక్రమాన్ని దయచేసి తెలుగు మీడియా మిత్రులంతా కూడా మానుకోవాలనేది నా సూచన. తమిళనాడు మాదే, వెస్ట్ బెంగాల్ మాదే, కర్ణాటక మాదే, రేపు తెలంగాణ కూడా మాదే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో అంగ వంగ కళింగ రాజ్యాలలో కాషాయం జెండా ఎగరాలని కలగన్నారు మా పార్టీ పూర్వ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా. అంగరాజ్యం వచ్చింది, బీహార్ పాటలీపుత్రం అంగరాజ్యం అని చెప్పుకున్న బీహార్లో ఈరోజు మీకు నచ్చకున్న కాషాయ జెండాను ధరించినటువంటి వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే రకంగా అంగ తర్వాత వంగ రాజ్యం రావాలని కోరుకున్నారు మా వాళ్ళు. వంగ అంటే దట్ ఈస్ బంగ్లా, విడిపోయినటువంటి బంగ్లాదేశ్ వంగ అని చెప్తారు. బంగ్లాదేశ్లో రేపో మాపో కాషాయం కండు వేసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండబోతా ఉన్నాడు. అంగ వంగ తర్వాత మిగిలింది కళింగ అంటే ఒడిస్సాని కూడా మేము గెలిచినాం. భవిష్యత్తులో కాకతీయ రాజ్యాన్ని కూడా మేము గెలుస్తాం. కళ్యాణ్ గారు, దాని గురించి మీరు పెద్ద ఆలోచించవద్దు. సౌత్లో బీజేపీకి ఏం లేదు, ఈడేం లేదు. 5 ఏళ్ల తర్వాత కేరళలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ముక్త భారత్ జరగాలని కోరుకున్నాం, కానీ వాళ్ళకంటే ముందే కమ్యూనిస్టు ముక్త భారత్ జరిగిపోయింది ఈ దేశంలో. కమ్యూనిస్టు మళ్ళీ తిరిగి కేరళలో అధికారంలోకి అనేది కళ. 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత ఆ రాష్ట్రం కూడా మాదే. మా కార్యకర్తల కృషి అంత గొప్పగా ఉంటుంది. తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచిన దగ్గర నుంచి మొదలుకుంటే రేపు కేరళలో 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత పోటీ అంటూ మిగిలితే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది తప్ప కమ్యూనిస్టు మళ్ళీ కనబడకుండా పోతారు. అందుకని దయచేసి ఈ సౌత్ నార్త్ ఈ విభజన రాజకీయాలు, విభజించే రాజకీయాలు, పొలిటికల్ లీడర్ లాగా మీడియా కూడా మాట్లాడొద్దు అనేది నేను సవినయంగా మీ ద్వారా మీడియా మిత్రులందరూ కూడా అప్పీల్ చేస్తాను. రైట్, అనిల్ గారు, రఘునందన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నార్త్ లేదు, సౌత్ లేదు, ఈస్ట్ వెస్ట్ మొత్తం మాదే అని చెప్తున్నారు. నెక్స్ట్ తెలంగాణలో 2.5 ఏళ్లకు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి, ఈడ మేమే వస్తాం. కేరళలో కూడా 5 ఏళ్లకు మళ్ళీ మేమే అక్కడ వచ్చేది అనే ధీమా రఘునందన్ గారిలో కనిపిస్తుంది. మోడీ గారిలో కూడా నాకు అదే కనిపించింది, మోడీ గారి స్పీచ్లో కూడా. ఇప్పటివరకు నేను మీతో మాట్లాడిన ఒకటి, అసలు ఈ రాష్ట్రాలను ఎందుకు ఓడిపోయినరో, అసలు దానికి కారణాలు ఏంటియో కూడా మీకు చాలా ఇంతకుముందు మనం మాట్లాడిన సందర్భంలో ఏమని మాట్లాడినంటే, ఇప్పుడు రఘునందన్ గారి ముఖంలో ఏం కనబడుతుంది? అహంకారం కనబడుతుంది. అది అహంకారం అనుకోవాలా, కాన్ఫిడెన్స్ అనుకోవాలా? అది ఎట్లా మాట్లాడుతుందంటే మొత్తం మేమే కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా. అదే అంటున్నా, అహంకారము. ఈ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా వాళ్ళ ఆది నాయకుల్లో అహంకారం, అహంభావం కనబడుతుంది. ప్రజలు అదే తిరస్కరించారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నేను ఇప్పటివరకు కూడా చెప్పిన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోవడానికి కారణం కూడా అధికార దుర్వినియోగమే. ఇంకా నా అంతటోళ్ళు లేరని, దాంట్లో సార్ అనేది ఒక ఎస్ఐఆర్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది. దాంతోపాటు 15 ఏళ్ళు అంటే అధికార దుర్వినియోగం, అంటే మన చేతిలో అధికారం ఉంటే అధికార దుర్వినియోగం చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళు కూడా అలాంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ని వాడుకుంటున్నారు వాళ్ళ సొంత జేబు సంస్థలాగా. అదేవిధంగా సిబిఐ, ఈడీలని ఇక ప్రతిపక్ష నాయకులపై ఎగరొప్పి వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ అహంకారము, అధికార దుర్వినియోగం జరుగుతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను చెప్తున్న 2029 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అదే గుణపాఠం. ఇప్పుడైతే ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా గుణపాఠం చెప్పిండ్రో ఇప్పుడు మనం చూసినాం, కేరళలో చూసినాం, అదేవిధంగా తమిళనాడులో చూసినాం.
మా పార్ట్నర్ అయినప్పటికీ డిఎంకే పార్ట్నర్ అయినప్పటికీ కూడా కొంత అహంకారం కనిపించింది. అహంకారం కనిపించింది. రైట్ రఘునందన్ గారు, అంటే అనిల్ గారు చెప్తుంది ఏంటంటే అహంకారానికి బుద్ధి చెప్పారు ప్రజలు. ఎక్కడ తమిళనాడులో స్టాలిన్ అహంకారానికి, పశ్చిమ బెంగాల్లో దీదీ అహంకారానికి, లేదంటే కేరళలో పినరయి విజయ్ అహంకారానికి, అవినీతికి, అధికార దుర్వినియోగానికి చెప్పారు. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల్లో కూడా అదే అహంకారం కనిపిస్తుంది, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పబోతున్నారు అనేది అనిల్ గారి మాట. గౌరవ పెద్దలు అనిల్ గారికి నాది ఒక సూచన. మేము పొద్దున 6 గంటల నుంచి పనిచేస్తూ ఫీల్డ్లో ఉన్నాము. ఇప్పుడు ఎక్కడో రోడ్డు పక్కన మీరు మీటింగ్లో జరుగుతుంటే మీ వాళ్ళు వచ్చి మైక్ పెడితే మాట్లాడుతూ ఉన్నాం. అలసిపోయినా మా ముఖంలో వారికి అహంకారం కనబడితే, అన్న అనిల్ అన్న నా పక్కనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, పోయి ఒకసారి కళ్ళు టెస్ట్ చేయించుకోమని చెప్పి. మేము కార్యకర్తల కష్టాల నుంచి పైకి వస్తున్న వాళ్ళం తప్ప ఆత్మవిశ్వాసం వినాలన్నా పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్తాడు కళ్యాణ్ గారు. అట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళకి. తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు, ఏడుందో డిఎంకే వాళ్ళకి తెలుసు, దేశంలో కాంగ్రెస్ ఏడుందో వాళ్ళకి తెలుసు. ఎందుకన్నా తొందర ఎందుకు? 2029లో చూద్దామంటున్నారు కదా. ఇదే అనిల్ గారు ఉంటారు, అదే కళ్యాణ్ గారు ఉంటారు, ఇదే రఘునందన్ రావు వస్తాడు. మాది ఆత్మవిశ్వాసమా అహంకారమా? ఎవరు అహంకారపూరితమైనటువంటి మాట్లాడుతున్నారు? ప్రజలు తప్పకుండా చూస్తారండి. అందుకనే తొందరపడి అట్లాంటి మాటలు వాడుకోవడం వల్ల ఫలితం ఏముండదన్నా. 3కి 4వది వచ్చింది. ఈ 4గిట్లో ఎన్ని మిగులుతాయి? 20-29 తర్వాత చూద్దాం, తప్పకుండా చూద్దాం. ఉంటాడు, నేను తొందరపడి ఎవరు సేవకులుగా పనిచేస్తారు, ఎవరు అహంకారంతో విర్రవేగుతారు. మేము మాట్లాడతలేము. మేము ఎప్పుడు ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. మేము వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుతూ ఉన్నాం. మా పార్టీ పుట్టిన గడ్డ, నెహ్రూ గారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బయటకు వచ్చిన గడ్డ వెస్ట్ బెంగాల్. 7 దశాబ్దాలు ఎదురు చూసినాం అనిల్ గారు. మాకు ఎంతో ఒప్పుకుంటే మా కార్యకర్తలు ఎంతమందిని చంపిన తర్వాత మేము ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామో మీకు గుర్తుండాలి. మేము ఏడ ఆగమైతలేము. మాకు ఆగం కావాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవాలనేది మా సిద్ధాంతం, మా ఆలోచన. మా అడుగులు ఆ దిశగా ఉంటాయి. మా మాటలలో మీకు అహంకారం కనబడితే మేము చేయగలిగింది ఏం లేదు. మేము సేవకుల్లాగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దేశానికి సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి మేము ఈ రకమైనటువంటి ఫలితాలను చూస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అనేది నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎమ్ నాట్ కమాండింగ్ ఆర్ డిమాండింగ్ ఆర్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎన్ ఆర్డర్ అగెన్స్ట్ అనిల్ గారి అభిప్రాయం. జస్ట్ నేను చెప్తున్నా, మా పని మేము చెప్పుకుంటూ పోతా ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎందుకు డీలిమిటేషన్ వద్దు, ఎందుకు మహిళా బిల్లు వద్దు అనేది మాట్లాడమని మైక్ ఇస్తే అర్ధగంటలో 1 నిమిషం అన్నాడు మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడినారు అనిల్ అన్న, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు. మాది అహంకారం అని మాట్లాడతారు మీరు. ఎట్లా మాట్లాడతారన్నా? ఏం చెప్పినన్నా రాహుల్ గాంధీ గారు? మీరు చెప్పునన్నా, మీరు కన్విన్స్డ్ అన్నా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా 131 రాజ్యాంగ సవరణ మీద పార్లమెంట్లో మాట్లాడిన విధానాన్ని మీరు వినుండన్నా. మేము అహంకారంతో ఏడున్నామన్నా, మేము సేవ చేసే మూడ్లో ఉన్నాం. అందుకనే ప్రజలు సావతిస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపినరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారం చంపినరు. ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అంటే ఇవాళ రఘునందన్ రావు గారు, నేను ఎందుకంటే ఇది ఒకటి 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా, కేరళలో కాంగ్రెస్ యూడిఎఫ్ కూటమి, తమిళనాడులో కొత్తగా వచ్చిన టీవీకే విజయ్ దుందుబి. ఇదంతా ఈరోజు వచ్చిన ఫలితాల్లో రిజల్ట్గా చూస్తుంటే ఇందులో ప్రధానంగా 2 అంశాలు. ఇప్పుడే ప్రధాని మోడీ గారు చెప్పినట్లు, రఘునందన్ గారు మోడీ గారు అన్నట్లు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి డిఎంకేకి, అదేవిధంగా టీఎంసీ మమతా బెనర్జీ టీఎంసీకి, కాంగ్రెస్కి బుద్ధి చెప్పారు అనేది ఒకటి. ఉదయం నుంచి కూడా జరిగిన అన్ని చర్చల్లో, డిబేట్లలో వచ్చిన ఇష్యూ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ పశ్చిమ బెంగాల్లో బాగా పడింది, అందుకే బీజేపీ అక్కడ గెలవగలిగింది అనేది ఒక ప్రచారం. ఏం చెప్తారు ఈ 2 అంశాలపై? ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ఎన్నికలలో గెలవడం చేతగాని వాళ్ళు కుంటి సాకులు వెతుకుతూ ఉంటారు సార్. అంతకుమించి అక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి మోర్ దెన్ 2/3 సీట్స్ వచ్చినాయట. కావాలని ఏదో ఎస్ఐఆర్ మేము ఇంట్రడ్యూస్ చేసినామో కళ్యాణ్ గారు ఈ దేశంలో. వీడికి దేశంలో 11 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ టైం 2002లో కూడా ఎస్ఐఆర్ జరిగింది ఈ దేశంలో ఎస్ఐఆర్ ఏదో మేమే ఇంట్రడ్యూస్ చేసినట్టు. అంటే మీరు ఏం మెసేజ్ చెప్పదలుచుకుంటారు? ఈ చర్చలలో ఎస్ఐఆర్ వాళ్ళు ఓడిపోయినామని మాట్లాడుతున్న వాళ్ళు, పక్క దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు,
వీళ్ళకందరికి ఓట్లు వేయాలని కోరుకుంటుర్రా? అది ఎప్పుడు జరగదు, అది ఎప్పుడు జరగనియ్యరు, ఈ దేశ ప్రజలు జరగనియ్యరు. అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసింది కాబట్టి మమతా దీదికి అట్లాంటి పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్యలో ఒక బార్డర్ గోడ కట్టడానికి అనుమతి అయినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ప్రజలు ఎట్లా కొనసాగిస్తారనుకుంటారు కళ్యాణ్ గారు? లేకపోతే మీరు అడిగినటువంటి మహిళా బిల్లు డీలిమిటేషన్ ఏం మాట్లాడారు? ఒకసారి టీఎంసీ ఎంపీల ప్రవర్తన పార్లమెంట్లో, డిఎంకే ఎంపీల ప్రవర్తన ఒకసారి మీరే చూడుర్రి కళ్యాణ్ గారు, సగటు మానవునిగా చూడుర్రి. సగటు మానవునిగా చూస్తే డిఎంకే ఎంపీల ప్రవర్తన, టీఎంసీ ఎంపీల ప్రవర్తన ఏ రకంగా ఉందో ఒకసారి మీరే అనలైజ్ చేసుకోండి. సగటు మహిళల అర్థం చేసుకోరా? వాళ్ళేమో బంగ్లాదేశ్తో కలిసి దేశ విభజన రాజకీయాల కుట్ర చేస్తారు, వీళ్ళేమో ఉత్తర భారతం దక్షిణ భారతదేశం మా ఈ ద్రవిడ రాజకీయాలని చెప్తారు. మరి ఇలా విజయ్ గారు ఏం చెప్పి గెలిచిరు? నేను ద్రవిడ రాజకీయాలకి దూరంగా ఉంటానని స్పష్టంగా గెలిచిన తర్వాత తమిళనాడు ప్రజలు విజయ్ని ఆదరించినారు. ఏ సర్వే సంస్థ కనవలేదు, ఏ మీడియా ఏజెన్సీ కనవలేదు, కానీ ప్రజల గుండెలకి వెళ్ళి వచ్చిండు ఆయన. ఓ ఎంజీఆర్, ఓ ఎన్టీఆర్ తర్వాత ఒక నాయకుడు అట్లా ఎదిగి వచ్చిండు మొదటిసారి. ఇవేవి కనబడాయి మన మీడియాకి. భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఒక గుడ్డి ఆలోచనలో ఉన్నారు కదా, దానివల్లనే ఈ నష్టం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు లోక్సభలో ఈ డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ 131వ అమెండ్మెంట్ని ప్రవేశపెట్టినప్పుడు నిండు లోక్సభలో మాట్లాడుతూ చెప్పిండ్రు, ఈ బిల్లు వీగిపోతే ప్రతిపక్షాలకు నష్టం జరుగుతుంది, మాకు లాభం జరుగుతుంది అని చెప్పిండ్రు. గతంలో ఎట్లయితే 2023 సెప్టెంబర్లో మహిళా బిల్లును అందరం కలిసి పాస్ చేసినామో అట్లా ఈ బిల్లును కూడా పాస్ చేయండి అని చెప్పినారు, విజ్ఞప్తి చేసిండ్రు. క్రెడిట్ అందరికీ తీసుకోండి అని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా మొండిగా పోయి మోడీ గారు ఎస్ అంటే మేము నో అంటామని చేసిర్రు తప్ప దానివల్ల వచ్చిన ఫలితాలు ఏందో చేసుకున్నోడికి చేసుకున్నంత అని చెప్తాం కళ్యాణ్ గారు. వాళ్ళకే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. రైట్ అనిల్ గారు, మీరు ఖచ్చితంగా అంటే ఇక్కడ విజయం 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి క్లియర్ కట్, తమిళనాడులో కొత్త పార్టీ ఎన్డీఏని ఇండియా కూటమి రెండింటిని దెబ్బ కొట్టింది, కేరళంలో మీరు గెలిచినా ఇండియా కూటమి గెలుచుకుంది. అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ గెలిచినాం, ఇది కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినాం మేము, బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది అని మరి రఘునందన్ రావు గారే అంటున్నారు కదా. మరి అక్కడ ఏం చేసింది? మహిళా బిల్లు అనేది ఒకటి చెప్తున్నాను చాలా క్లియర్గా, మహిళా బిల్లుకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. వీళ్ళే కుట్రపూరితంగా డీలిమిటేషన్తో కలిపి మహిళా బిల్లును తీసుకొచ్చారు. 50% అంటే ప్రతి రాష్ట్రంలో అంటే పెంచి మహిళా బిల్లు తీసుకురావడం, దాన్ని మేము వ్యతిరేకించాం. డీలిమిటేషన్ని మేము వ్యతిరేకించాం, అది పద్ధతి కాదు అని చెప్పేసి. దాని ఎఫెక్ట్ ఇక్కడ మేము ఎట్లా గెలిచినాం? మరి కేరళలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కదా, నిజంగానే మేము మరి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కదా, ఆయన అన్నట్టుగా 2/3 మెజారిటీ అక్కడ మాకు వచ్చింది కదా. మాకు ఇంకా వేరే దగ్గర అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మేము లేము, అస్సాంలో ఎట్లా వీక్గానే ఉండే, మొదటి నుంచి కూడా వీక్గానే ఉండే, అస్సాంలో వస్తామని కూడా మేము అంటే ప్రయత్నం చేసినాం. అస్సాంలో ఇంకేముంది, వీళ్ళు పుదుచ్చేరి తమిళనాడు వాళ్ళేదా, తమిళనాడు వాళ్ళు ఏమైనా గెలిచారండి? ఒకటే సీటే గెలిచింది వాళ్ళు, దానికి దెబ్బలు కొట్టుకుంటే ఎట్లా? మరి ఒక సీటు గెలిచి మేము ఇక్కడ టీవీకి కూడా మా విజయ్ కూడా మావాడని అనుకుంటే ఎట్లా? రఘునందన్ రావు గారికి నేను అది చెప్తున్నా. ఇంకోటి, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి ఒక ప్రస్తావన వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని రోజులు చంపినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఇండైరెక్ట్గా తను అన్నాడు. ఇలా శ్యాంప్రసాద్ ముఖర్జీ వాళ్ళని ఇప్పటివరకు కూడా బెంగాల్లో ఏళ్ళ వరకు కూడా అంటే ఈ రోజు అధికారంలోకి వచ్చింది శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన పాపం వల్ల అంటే నేను కూడా అది తెలుసుకోవాలి. రఘున 1942లో క్విట్ ఇండియా ఉద్యమంకి గాంధీజీ పిలిపించినప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అంటే బెంగాల్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ అంటే అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నాం. ఇక్కడ బెంగాల్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా, కానీ వీళ్ళు అంటే అప్పుడున్న హిందూ మహాసభ అప్పుడున్న ప్రభుత్వంలో చేరి ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అంటే నేను కంప్లీట్ చేయాలి, ఎందుకంటే తనకు తెలియాలి, తనకు తెలుసు అనుకుంటా. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు మంత్రివర్గంలో చేరి ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొనకుండా బ్రిటిష్ వారితో కుమ్ముక్కై లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపినరు. అందుకే ఆ శాపం ఇప్పటివరకు ఉంది. ఇన్నేళ్ళుగా భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ ఎన్ని మొన్నటి వరకు కూడా 2-3 సీట్లు వస్తుంది. గత 2-3 లాస్ట్ 2 టర్మ్స్ నుంచే వచ్చింది. శ్యాంప్రసాద్ గారు ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్లో మీకు ఇప్పటివరకు అధికారం రాకపోవడానికి కారణం చెప్తున్నారు, మరి దానికి ఏం చెప్తారు? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది పశ్చిమ బెంగాల్లో 1-2 గెలిచినట్టుంది, భవిష్యత్తులో అవి కూడా గెలవదు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు సరే తినబోతూ రుచులు ఎందుకు కళ్యాణ్ గారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కూడా మేమే, కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకు టెన్షన్ పడతా ఉన్నారు? మీ అందరి ఆశలకి ఆకాంక్షలకి ఫుల్ స్టాప్ పెడుతూ
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అనేది అంటున్నాడు. 1 గెలిచిరా 2 గెలిచిరా, మేము ఎన్డీఏ కూటమిగా తమిళనాడులో మేము గెలిచిన 53 సీట్లు అన్నా. సరే మీరు పోయి డిఎంకే తోటి ఇండి కూటమి అని పెట్టుకున్నారు. మీరు ఎన్ని గెలిచిరన్న తమిళనాడులో? మీరు ఎవరి మీద గెలిచిరన్న? బీజేపీ మీద గెలిచిరా? కేరళలో మీ భాగస్వామ్య పక్షాన్ని మీరే ఓడగొట్టుకుంటున్నారు. అందుకనే మీరు ధృతరాష్ట్ర కౌగిలి, మీతోటి ఎవడు పొట్టు వెతుకున్నా వాడు చచ్చిపోవడం తప్ప ఇంకొకటి లేదు. డిఎంకే అధికారంలోకి వస్తాయని అన్ని సర్వేలు చెప్పినాయి. ఎన్ని వచ్చినాయన్నా మీకు? రేపు విజయ్ ముఖ్యమంత్రి ఎట్లయితాడన్నా? మా భాగస్వామ్యం లేకపోతే అవుతాడా? ఎడికెళ్ళి అవుతాడు? 10 అడుగుల దూరంలో ఉన్న విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు? మాతో కలిసి వస్తాడా? ఎవరితో కలిసి వస్తాడో చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఎందుకన్నా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నా మాతో కలిసి వస్తాడనే మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు. మొత్తానికి తమిళనాడులో కూడా రాబోయేది బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అని రఘునందన్ గారు చెప్పగానే చెప్తున్నారు. ఖచ్చితంగా విజయ్కి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం అలా కనిపిస్తుంది, అవసరం కూడా ఉంది. మరి చూడాలి విజయ్ ఎవరు మద్దతు తీసుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్తారు అనేది. ఏదేమైనా ఈరోజు వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగానే చెప్పాలి. ఒక్కొక్క పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి రావడం, తమిళనాడులో తొలిసారి పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయ్ అధికారంలోకి వచ్చి సీఎం అవుతుండడం, ఇవన్నీ పరిణామాలు కొంత ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో దేశ రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరగబోతున్నాయి అనేది చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.